బంధువులారా, ఈ రోజు బృహత్ మహత్ యజ్ఞ కార్యక్రమాన్ని చేసుకున్నాం. చాలామంది గొప్పలు చెప్తూ ఉంటారు. మా అమ్మాయి పెళ్ళైతే పెద్ద ఎత్తున చాలా గొప్పగా పెళ్లి చేసామండి, ఒక్కతే అమ్మాయి కదా, 30 రకాల భోజనాలు, వంటలు, అన్ని సెక్షన్లు వేరే, స్వీట్ సెక్షన్ వేరే, హాట్ సెక్షన్ వేరే, దోశ సెక్షన్, ఇడ్లీ సెక్షన్, ఏమేమో ఉంటాయి. అలా చాలా బాగా చేసామండి. కట్నం కూడా 3 కోట్లు ఇచ్చాము. ఏమేమో చెప్తారు, ఇంకా అది అంత పొంతుంటుంది. ఇక వాళ్ళు చెప్తారు, అది చూసిన వాళ్ళు కూడా అబ్బో ఇదేమి పెళ్ళి, ఇంత బాగా చేశారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే, కానీ ఇది అందరికీ తెలియదు. పెద్ద ఎత్తున మేము యజ్ఞం చేశాము మా జీవితంలో అని చెప్పేవాళ్ళు మనకు కనిపించరు. అసలు మామూలు యజ్ఞం కూడా చేసేవాళ్ళు లేరు, ఇంకా పెద్ద ఎత్తున చేసే దేవుడు. కాబట్టి ఎందుకు లేదు అంటే ఇది త్యాగము, ఇది సమర్పణము, ఇది దానము, అది భోగము, వైభోగము, ప్రదర్శన. నాకు డబ్బు ఉంది అని చూపించుకుంటున్నాం. ఇక్కడ ఏమిటి, నాకు డబ్బు ఉంది అని దాన్ని దానం చేస్తున్నాం, వదిలించుకుంటున్నాం, సమర్పిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఎంత పెద్ద పెళ్లి చేసినా, ఏ పేరెంటం చేసినా, పార్టీ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దేవతల డైరీలో అది ఎక్కదు. ఒక్క మార్కు కూడా ఇవ్వరట దేవతలు. ఎక్కడైతే చిన్న కుండమైనా కావచ్చు, ఒక 4 ఆహుతులు ఇచ్చినా సరే అది దేవతల డైరీలోకి ఎక్కుతుంది. బట్ మనము దేవతల డైరీలోకి మన పేర్లు పోవడం లేదు, వంశము పోవటం లేదు. అందుకే కొన్ని వంశాలే నాశనం అవుతున్నాయి. ఎవ్వరు మిగలరా ఇంట్లో, అంతా చచ్చిపోతారు, యాక్సిడెంట్ అవుతుంది, ఫ్యామిలీ ప్యాక్. లేకుంటే ఈ మధ్య అయితే ఒక ట్రెండ్ వచ్చేసింది, కుటుంబం అంతా విషం తీసుకొని చావడం, ఉరి పోసుకొని చావడం, నీళ్ళలో దూకి చావడం, ఫ్యామిలీ చచ్చిపోతున్నారు. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో గతంలో కానీ ఇప్పుడు కానీ చేసిన పుణ్యకార్యాలు ఏమీ లేవు. వండుకోవడం తినడం, వండుకోవడం తినడం, తినిపించడం, అంతే. ఎందుకంటే మనం తినిపిస్తే వాడు మనల్ని తినిపిస్తాడు. బదులుకు బదులు ఉంటుంది. నువ్వు యజ్ఞం చేస్తే వచ్చిన వాళ్ళంతా యజ్ఞం చేస్తారా? చేయరు కదా. కానీ భోజనాలు మనం తింటాము, వాళ్ళ మనల్ని పిలుస్తారు, తింటాం, వస్తాం, పోతాం. కాబట్టి ఇది ప్రపంచంలోకెల్లా కష్టమైన పని. ఇష్టమైన పని దేవతలకు, కానీ మనుషులకు ఇది కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సంస్కారం కావాలి. యజ్ఞం చేయాలంటే డబ్బు కాదు, అధికారం కాదు, సంస్కారం కావాలి. సంస్కారం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే, మేము ఈ ఊరికి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, చాలా తక్కువ మంది అందుకున్నారు, తెలుసుకోలేక పిలుస్తున్నారు. వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదో తెలియదు, కానీ ఆ సంస్కారాన్ని బట్టి పిలుస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి భారతదేశంలో ఆసురీ శక్తులు చెలరేగిపోతూ ఉన్నాయి కనుక దైవీ శక్తులు విస్తరించాలి, దైవీ శక్తుల అనుగ్రహం అందరికీ కలగాలి, సుభిక్షంగా దేశం ఉండాలి అంటే దైవిక కర్మలు, వైదిక కర్మలు, యజ్ఞ కర్మలు జరగాలి. ఇంటింటా జరగాలి, సామూహికంగా జరగాలి. మన ఆశ్రమంలో మనం సామూహికంగా చేస్తున్నాం, ప్రతి పౌర్ణమికి చేస్తున్నాము, నిత్యము మనం చేసుకునేది మేము చేస్తూ ఉన్నాం. ఇంకా విశేషంగా 10 రోజులు 15 రోజులు కూడా కార్యక్రమాలు మనం చెప్పుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ వండుకోవడం తినడం ఒక్కటి ఏమిటంటే పశువులు జంతువులకు మనకు తేడా ఏమి లేకుండా పోతుంది. అవేమో పచ్చివి తింటున్నాయి, మనం వండుకొని తింటున్నాం, అంతే తేడా. ఇంకా మనకే తలనొప్పి. అవి హాయిగా రెడీమేడ్ పచ్చి గడ్డి హాయిగా తినేస్తాయి. మనకు పచ్చి ఆకుకూరలు తెచ్చినా కడగాలి, కొయ్యాలి, ఉడకబెట్టాలి, తాలింపు వేయాలి, ఇంకేమేమో వేస్తే కానీ మన నోట్లోకి పోతుంది. ఈ బాధలు ఏమి వాటికి లేవు, కానీ వాటికి మోక్షము వచ్చే పరిస్థితి లేదు. ఆత్మను పరమాత్మను అవి ఎప్పటికీ తెలుసుకోలేవు. మనిషి మాత్రమే తెలుసుకోగలుగుతాడు పుణ్యాపుణ్యాలు, ధర్మాధర్మాలు, న్యాయాలు. కాబట్టి మానవ జన్మ లోపల మనం చేసే ఉపకారము చాలా మంది ఉంటారు. పాపం వాళ్ళు యజ్ఞం చేయకపోవచ్చు, వాళ్ళు అనాథ శరణాలయాలు కట్టిస్తుంటారు, గోశాలలు పెట్టిస్తారు, ఆ చెట్లు నాటిస్తూ ఉంటారు, దానము భోజనాలు పెడతారు, అన్నదానం అంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు. కానీ యజ్ఞము చేసేవాళ్ళు అరుదుగా కనిపిస్తారు, ఈ దానాలు చేసేవాళ్ళు బోల్డ్ మంది కనబడతారు. కానీ యజ్ఞం చేయాలంటే దైవికమైన సంస్కారం కావాలని చెప్పారు.
కాబట్టి మరి అది చాలా, అందుకే అగ్నిర్వై దేవానాం మృదు హృదయ తమః అని చెప్పారు. దేవతలందరిలోకి అగ్ని అత్యంత మృదువైన హృదయం కలిగిన వాడు. మెత్తటి మనసు అగ్ని, తల్లిది మెత్తటి మనసు. నాన్నకి చెప్తేనేమో పోరా చూద్దాం, ఊరికే అడగకు అని కసురుకుంటాడు. అమ్మకు పోయి చెప్తే సరేలేరా చేద్దాం, మెల్లగా చేద్దాంలే అని ఆమె మెత్తడి మనసు కాబట్టి అర్థం చేసుకుంటుంది. నాన్న అర్థం చేసుకోవడం టైం పడుతుంది. అలాగే దేవతలందరిలో తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు అగ్నిదేవుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి చూడండి, మనం తినగానే మనకేమంటే ఎనర్జీ వస్తుంది, తినగానే శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది కదా, తినకపోతే నీరసం అనిపిస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కడుపులో జఠరాగ్నికి ఆహుతులు ఇస్తున్నాం, వెంటనే శక్తి వస్తుంది. అలాగే అగ్నిలో కూడా విశేషమైన ద్రవ్యాలను ఆహుతులుగా సమర్పించండి, మీకు అదృశ్యమైనటువంటి దివ్య శక్తులు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మనకే కాదు, ప్రపంచానికే ఉపకారం జరుగుతుంది. ఎవరైతే ప్రపంచానికి ఉపకారం చేస్తారో వాళ్ళు విశ్వనరులుగా, పరమాత్మ పుత్రులుగా భావించబడతారు. అన్నదానం కంటే, వస్త్రదానం కంటే, గోదానం కంటే, భూదానం కంటే, సువర్ణదానం కంటే, అన్ని దానాల కంటే గొప్ప దానము యజ్ఞములో సమర్పించే దానము అని చెప్పారు. ఎందుకు? అన్నం పెడితే మనుషులకే అన్నదానం చేస్తాం, వస్త్రాలు మనుషులకే ఇస్తాం, ఏది చేసినా మనుషులకే చేస్తున్నాం మనం. మిగతా ప్రాణులు అంటే ఆవులు, మేకలు, గొర్రెలు, కాకులు, పిచ్చుకలు, వాటికి కూడా చేస్తాం. కానీ ఇంకా మనకు కనబడనటువంటి ఎన్నో ప్రాణులు, జలచరములు, భూచరములు, ఉభయచరములు, ఆకాశచరములు, ఎన్ని 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్తారు. మరి వీటన్నిటికీ ఉపకారం ఎలా చేయగలుగుతామంటే యజ్ఞము ద్వారా మాత్రమే. ఇప్పుడు మనం ఈ సమర్పించిన ఆహుతులు, ఈ సుగంధ ద్రవ్యాలు, ఔషధులు, వనస్పతులు అన్నీ అగ్నిలో కాలి బూడిదైపోయి ఆ ప్రాణశక్తి విస్తరిస్తూ ఉంది. ఎక్కడికి పోతుంది? ఎవరింటికి పోతుంది అంటే మొత్తం ప్రపంచం మొత్తము వాయువు ద్వారా విస్తరిస్తుంది. కేవలము ఇక్కడ గంగమ్మ గారి ఇంట్లోకి పరిమితం కాదు, అంకాపూర్కు పరిమితం కాదు, నిజామాబాద్కు పరిమితం కాదు, భారతదేశానికి పరిమితం కాదు. ఈ వాయువు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అందరికీ మేలు చేస్తుంది. చాలామంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చాక అడ్డమైన రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కట్టెల పొయ్యి ఊదురు గొట్టం పట్టుకొని వానాకాలము కళ్ళలోంచి నీళ్లు గారుతుంటే, పొగ వస్తుంటే ఊదుకుంటూ వంటలు చేశారు. వాళ్ళకి ఏ రోగం రాలేదండి. కానీ గ్యాస్ స్టవ్ మీద కుక్కర్లలో వండుకొని తింటే రోగాలన్నీ వస్తున్నాయి. కొంతమంది అంటారు కట్టెలు కాలిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందండి అని చెప్తూ ఉంటారు. మరి ఇదే యజ్ఞము మేము 40 ఏళ్ళుగా చేస్తున్నాం, మనకి ఏ రోగం రాలేదే. కాబట్టి సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, ఔషధులు ఇవన్నీ సమర్పించి మంత్రపూర్వకంగా చేస్తే అది ఒక శక్తిగా మారుతుంది, ఒక ఔషధంలాగా మారుతుంది, ఊరికే కట్టలు తగలబెట్టడం కాదు. కాబట్టి మనం ఇక్కడ దేవతా వృక్షాల సమిధలు సేకరించి మూలికలు అన్ని సమర్పించి చేశాము. దీనివల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. 99 మందికి మంచి జరుగుతోంది యజ్ఞం వల్ల. కాబట్టి మిగిలిన ఒక్కడికి భగవంతుడు చేస్తాడు. మనం కోరుకుంటున్నది ఏమిటి? మనము సుఖశాంతులతో ఉండాలని ఇక్కడ హోమం చేస్తున్నాం. కానీ ఆ మంత్రాలు ఏం చెప్తున్నాయి? ప్రపంచంలో అందరికీ మంచి జరుగుతుంది, నువ్వు ఇక్కడ చేసుకుంటున్నావు కానీ ఇంటికే పరిమితం కాదు అంటున్నాడు. కాబట్టి అలా యజ్ఞము ద్వారా ప్రపంచం మొత్తానికి మంచిని చేస్తున్నాం కాబట్టి మనకు కూడా మంచి జరుగుతుంది. నా ఒక్కడికే మంచి జరగాలి, ఎవరికి జరగద్దు అని ఎవరు అనుకుంటారో వాళ్ళకు కూడా జరగదు. కాబట్టి మనకు తెలియకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా యజ్ఞము ద్వారా మంచి జరుగుతుంది ప్రపంచానికి. అది భగవంతుని యొక్క కండిషన్. చాలా మంది డబ్బులు ఉంటే మూటలు కట్టి, ముడుపులు కట్టి తిరుపతిలోనో శ్రీశైలంలో వేసొస్తారు. అక్కడ హుండీలు, అమ్మగారు హుండీలో వేసొస్తారు. అది ఏమవుతుందో మీకు తెలుసా? ఎవరు తీసుకుంటారు? కానీ ఇక్కడ ఇది ఒక పెద్ద హుండీ కట్టారు. ఇక్కడ మన ఇంట్లోనే ఇది తిరుపతి హుండీ కంటే పెద్ద హుండీ. ఈ హుండీలో అన్ని సమర్పించారు. ఇది ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఇది భగవంతుని వ్యవస్థకు వెళ్ళిపోతుంది. ఇది ఎవ్వరు తీసుకోలేరు. సమర్పించిన మనం కూడా చేతిలో అందులో పెట్టి కాల్ చేస్తాడు అగ్నిదేవుడు. కాబట్టి ఇది మనము దేవతలకు సమర్పించే విధానము అని మహర్షులు మనకు చెప్పారు. మనిషికి మధ్య మరొక మనిషి వస్తే ఏమవుతుంది అంటే రకరకాల గొడవలు, కలహాలు వస్తాయి. అందరికీ తెలిసిందే.
అలాగా మరి మనిషికి మధ్య రావాల్సింది ఎవరంటే దేవతలు రావాలి. దేవతలకు సమర్పించుకుంటే మనుష్యుల లోపల సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి. కాబట్టి ఇక్కడ మనము దేవతలకు ఉత్తమాహుతులను చాలా మొత్తంలో సమర్పించాం మనం. కాబట్టి అన్నం తింటే అరిగిపోతుంది, చీరలు ఇస్తే చిరిగిపోతాయి. కానీ యజ్ఞములో వేసిన ఆహుతుల యొక్క సంస్కారము కానివ్వండి, ఫలితము కానివ్వండి, మనందరికీ కూడా మంచిదే చేస్తుంది. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. కనుక అన్ని కర్మలలోకి ఉత్తమోత్తమ కర్మ యజ్ఞం అని చెప్పారు. మీరు ఎన్నైనా చేసుకోండి, ఊరందరికీ భోజనం పెట్టండి. ఎంత అవుతుంది ఖర్చు? 1,00,000 అనుకుందాం, 2 లక్షలు అనుకుందాం. ఊరందరికీ భోజనాలు పెట్టాం. ఒక పూట పెడతావు, రెండో పూట పెట్టాలి. కానీ ఇక్కడ ఈ కుండంలో చేసిన యజ్ఞం వల్ల ఊరందరికీ కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి మంచి జరుగుతుంది. అన్నం పెడితే కేవలం మనుషులే తింటున్నారు, జంతువులు తినడం లేదు. కాబట్టి ఇది చాలా గొప్ప కార్యమని మహర్షులు రామాయణంలో, భారతంలో, భగవద్గీతలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, బ్రాహ్మణకాల్లో, అరణ్యకాల్లో, పురాణాల్లో, అన్ని గ్రంథాల్లో చెప్పారు. మేము కొత్తగా చెప్పట్లేదు, ఇదేదో మేమే తెలుసుకొని. అది పుస్తకాల్లో ఉంది, చదివితే తెలుస్తుంది. కాకపోతే మనం మర్చిపోయాం, ఆ పరంపర మధ్యలో మర్చిపోయాము. మహర్షి దయానంద సరస్వతుల వారు వచ్చి ఈ పరంపరను మళ్ళీ మనకు అందించారు. కాబట్టి ప్రతి కులము, మతము, ప్రాంతము, లింగము, వర్గము, భాష భేదం లేకుండా ఎవరైనా శ్రద్ధాసక్తులు ఉన్నవారు అగ్నిహోత్రం చేయవచ్చు అని చెప్పారు ఆయన. అందుకని మనం చేస్తూ ఉన్నాం. దీని ఫలితం ఏమీ కనబడదమ్మా. ఇంకో 1-2 గంటలు అయితే ఏముంటుంది? ఇక్కడ బూడిదే ఉంటుంది. కానీ ఆ బూడిదే మనల్ని రక్షించేటటువంటి అమృతం అన్నమాట. త్యాగానికి ప్రతీక. శివుడు ఏం రుద్దుకుంటాడు చెప్పండి? బూడిద రుద్దుకుంటాడు. మనం బూడిద రుద్దుకుంటే, మనం అంటే సాధువులు సన్యాసులు బూడిద రుద్దుకుంటారు. మీరు చూస్తూ ఉంటారు, హరిద్వారు అక్కడ బట్ట ఏదో వచ్చి పాల కట్టుకుంటారు, వాళ్ళంతా బూడిద రుద్దుకుంటారు. మహర్షి దయానందుడు కూడా వాళ్ళంతా బూడిద రుద్దుకునేవారు. ఎందుకంటే ఇది ఐశ్వర్యం, విభూతి అంటారు సంస్కృతంలో. విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. బట్ ఇది నిజమైనటువంటి ఐశ్వర్యము. మనిషి ఏమవుతాడు అంటే భస్మాంతం శరీరం, చివరికి పిడికెడు బూడిద అయిపోతాడు. కాబట్టి మనము ఇటువంటి కార్యము శ్రద్ధాశక్తులతో చేయడం, అందులో మూలికలు విశేషంగా మనం సమర్పించాం, పరమాన్నం కూడా సమర్పించాము. ఇవన్నీ కూడా డబ్బులు ఖర్చు పెడతాం. కాబట్టి ఫలితం ఏమిటి అంటే అదృష్టము, భాగ్యం అని చెప్పారు. యజ్ఞం చేయగానే ఏం లాభం వస్తుందంటే ఉన్న గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి. లాభం ఏమొస్తుందంటే అది కనబడదు, కనబడకుండా వస్తుంది. కాబట్టి యజ్ఞము యొక్క ఫలితాన్ని అదృష్టము, భాగ్యము అని చెప్పారు. కాబట్టి యజ్ఞము చేసిన వాళ్ళు ఇంతవరకు రోగిష్ఠులు కాలేదు, దరిద్రులు కాలేదు, అల్పాయుష్కులు కాలేదు. ఎప్పుడో కూడా వర్ధిల్లుతూనే ఉన్నారు. మేము 40 ఏళ్ల నుంచి చేస్తున్నాం. కిరాయి ఇంట్లో హోమం చేసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు మా భక్తులు. మేము కూడా దేవుని దేవాలయం ఇక్కడ వచ్చి ఉన్నాం అనుకోండి. అందరికీ మంచి చేసిన వారికి, చూసిన వారికి, మెచ్చుకున్న వారికి అందరికీ కూడా భగవంతుడు మంచినే చేస్తాడు. యజ్ఞం యొక్క శక్తి అటువంటిది. అది అర్థమైన వాళ్ళు ఎప్పుడూ కూడా వెనుకాడరు, ముందుకు వస్తారు. కనుక మరి కొత్తింట్లో మన సామ గంగమ్మ గారు, గంగారెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని మరి ఆలస్యంగానైనా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా విధిహీనం, అసృష్టానం, మంత్రహీనం, అదక్షిణం, శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అన్నారు. కనుక యజ్ఞం లోపల అన్నదానం కూడా ఉండాలని చెప్తారు. కాబట్టి ఈరోజు అందరికీ కూడా మరి భక్తులకు, బంధువులందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. కనుక ఈ రకంగా మనము తిన్నది పాపం అవుతుంది, దేవతలకు సమర్పించింది పుణ్యం అవుతుంది. కాబట్టి మనం ఎంత దేవతలకు సమర్పించుకుంటామో అంత పుణ్యాన్ని సంపాదించుకుంటాం. అంటే మేము ఈరోజు ఇక్కడ మీకు చెప్తున్నాం అంటే మేము 40 ఏళ్ళుగా యజ్ఞమే జీవితం. ఇంకా మేము ఏం చెయ్యము. చేస్తే మేము వ్యక్తిగతంగా చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఇళ్లలో మనకు నైమిత్తిక కామ్య యజ్ఞాలు చేస్తూ ఉంటాం. కానీ వీటి వల్ల ఎంతో లాభం కలుగుతూ ఉంది మాకు తెలియకుండానే. మానసికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అన్ని రకాలుగా మరి మంచి జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇంత పెద్ద ఎత్తున మేము చేయలేమండి అంటే మీరు ఎంత చేస్తారో అంత చేసుకోండి కనీసం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉన్నంతలో అధికస్య అధికం ఫలం అన్నారు.
ఎక్కువ మొత్తంలో రోజు వీళ్ళు రోజు చెయ్యరు. కాబట్టి ఈ రోజు మరి కొత్తింట్లో సంవత్సరం అయిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున మనం చేశాం. కాబట్టి మేమైతే రోజు చేస్తూ ఉంటాం. కాబట్టి మనము చాలా చక్కగా పెద్ద ఎత్తున వీలైనంత వరకు మన శక్తికి తగ్గట్టు ధర్మ కార్యాలు చేసుకుంటే అది మనకు పుణ్యము రూపంలో రక్షిస్తుంది అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మనకు మన ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమానికి చాలా మంది సహకరిస్తూ ఉన్నారు, వస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, సేవ చేసేవాళ్ళు సేవ చేస్తున్నారు. ఏ రకంగానైనా సరే కొంతమంది వస్తున్నారు, సహకరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొనండి. ఈ శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పండుగ. రాఖీ పండుగ జంధ్యాల పూర్ణమి అంటారు. కొత్త జంధ్యం వేసుకుంటారు, కొత్తగా ఉపనయనాలు, వేదారంభ సంస్కారాలు జరుగుతాయి. అది మన పరంపర. అది పోయింది. ఆ అమ్మాయిలు ఆ నందలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టాలి అని చెప్పేసి అదొక సంప్రదాయం వచ్చింది. కానీ అసలు మూల సంప్రదాయం ఏమిటంటే కొత్త యజ్ఞోపవీతాలు వేసుకోవడము, వేదాలను చదవడానికి దీక్ష తీసుకోవడం. ఆ దీక్షా కంకణమే ఈ రక్షా కంకణము అని తెలుసుకోవాలి. మరొకటి ఏమిటంటే అక్క చెల్లి తమ్ముడికి రాఖీ, ఎందుకు తమ్ముడికి అన్నకు రాఖీ కడతారంటే రక్షించాలనే ఉద్దేశంతో రక్షాబంధనం అంటారు. వేదము, తల్లి అంటే ఎవరు? ఒక స్త్రీ అంటే వేదమాత. ఏ దేశంలో ఏ కుటుంబంలో స్త్రీల రక్షణ జరుగుతుందో ఆ కుటుంబము, ఆ వంశము, ఆ దేశము చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తుంది. కాబట్టి స్త్రీలను రక్షించాలి. రక్షించాలంటే ఏమిటి? తుపాకులు పట్టుకొని కాపలా కాయడం కాదండి. ఈనాడు మనం చూస్తున్నాం ఆడపిల్లలు బట్టలు ఏం బట్టలు వేసుకుంటున్నారో అసలు చెప్పడానికి మాకు నోరు కూడా రాదు. అటువంటి బట్టలు వేసుకుంటున్నారు, తిరుగుతున్నారు. తల్లిదండ్రులు చెప్పడం లేదు, గురువులు చెప్పడం లేదు. మరి మన దేశంలో, సరే విదేశాల్లో ఎలా ఉంది, మన దేశంలో కూడా ఆ పరంపర వచ్చేసింది. కాబట్టి ఇదేమిటంటే ధర్మానికి విఘాతము. స్త్రీల రక్షణ జరగదు. ఒంటి నిండా గుడ్డలు కప్పుకున్నప్పుడే ఎన్నో రకాల అత్యాచారాలు. సీతమ్మని ఎందుకు ఎత్తుకుపోయారు? సీతమ్మ ఒంటి నిండా బట్టలు వేసుకోలేదు, ద్రౌపది ఒంటి నిండా బట్టలు వేసుకోలేదు. అంటే దుస్సంస్కారాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒంటి నిండా బట్టలు వేసుకుంటేనే రక్షణ ఉండేది కష్టం. కాబట్టి మరి స్త్రీల యొక్క ప్రవర్తనను బట్టి కుటుంబము, దేశము, ధర్మము అనేది నడుస్తుంది. స్త్రీలు అలాగే బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు భ్రష్టుడైతే మొత్తం గ్రామం అంతా భ్రష్టు పట్టిపోతుంది. ఒక ఇల్లాలు, ఇంటి ఇల్లాలు చెడిపోయిందంటే ఇల్లు కాదు కుటుంబము, వంశమే చెడిపోతుందని చెప్పారు. కాబట్టి స్త్రీల రక్షణ చాలా ముఖ్యమైనటువంటిది. అది మనకు శాస్త్రకారులు ఎంతో చెప్పారు. కనుక రక్షాబంధనం, స్త్రీ అంటే వేదమాత అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. స్త్రీ సంస్కారవంతురాలైతే పిల్లలు కూడా పద్ధతిగా పెరుగుతారు. స్కూల్కు పోయినా పోకపోయినా ఇక్కడ మేము చూస్తున్నాం. అందరూ కూడా వ్యవసాయం చేసుకున్న వాళ్ళు, కష్టపడి పని చేసి వీళ్ళు కూడా పొలంలో పోయి పని చేసుకున్న వాళ్ళు. ఒకప్పుడు అందరూ కూడా పని చేయని వాళ్ళు ఎవరు లేరు. గొడ్లలాగా ఎద్దుల్లాగా కష్టపడ్డారు. అప్పుడు కష్టపడ్డారు, ఇప్పుడు నిమ్మలంగా ఉన్నారు. కనుక కష్టపడకుండా డబ్బు రాదు. కష్టపడి వచ్చిన ధనము మాత్రమే దేవతలకు చెందుతుంది. కాబట్టి ఆ కష్టానికి ఫలితము ఈనాడు అనుభవిస్తున్నాము. కానీ పిల్లలు మాత్రము మన ఇంగ్లీష్ మీడియాలు చదివించడం వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు. పని చేయడం లేదు, వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోవడం లేదు. మరి ఇది ఒక విచిత్రమైన పరిణామం. కాబట్టి మనము సత్సంగం ద్వారా మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి అమ్మగారు, గంగమ్మ గారు, గంగారెడ్డి గారు, అలాగే వారి బావమర్ది గారు, అమ్మ భూదేవమ్మ గారు, మళ్ళీ మన ఇంజనీర్ గంగారాం గారు, వేదశ్రీ గారు, అందరూ ఎప్పుడో వైదిక కర్మలు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి కొత్త కాదు. కాకపోతే కొత్తింట్లో చేయడం కొత్త. కాబట్టి వీరికి భగవంతుడు సదా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ ఇటువంటి కార్యక్రమాలకు ఇంకా శక్తియుక్తులను ఇవ్వాలని కోరుకుందాం. ఓం శాంతి.